హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహరం. ఎపిసోడ్ 9కి స్వాగతం. 1 to 8 పార్ట్స్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూడండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లాస్ట్ వరకు అయితే వినండి. మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 9th పార్ట్కి అయితే వెళ్ళిపోదాం. సంధ్య ఫోన్ చూస్తాడు కదా, ఇక ఆ మెసేజెస్ అన్నీ తలుచుకుంటూ ఉంటాడు. అస్సలు నిద్ర పట్టదన్నమాట. కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్రపోదాం అనుకున్న గుండెల్లోని బాధ కళ్ళల్లో వాటర్ రూపంలో వస్తూ ఉంటే ఇక అలానే కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక మార్నింగ్ అయితే అయిపోతుంది. ఇక సంధ్య ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం అది చేసి చీర కట్టుకొని ఇక పూజ చేసి మనోకైతే కాఫీ కలిపి తీసుకొస్తుంది. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. టిఫిన్ తిందాం రా, ఫ్రెష్ అయ్యిరా, నువ్వు కాఫీ తాగి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో అబ్బో అని చెప్పేసి సంధ్య రోజు ఇలానే ఉంటే బాగుండు అని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి త్వరగా బెడ్రూమ్ లో నుంచి బయటకు అయితే వస్తాడు. ఇక సంధ్య టిఫిన్ అది రెడీ చేస్తుంది. ఇక మను పక్కన కాకుండా మను ఒళ్ళో అయితే కూర్చుంటుంది సంధ్య. ఏంటి ఇలా కూర్చుందా అని చెప్పేసి ఇక తను ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంటాడు. ఇక తనైతే టిఫిన్ పెడుతూ ఉంటుంది. మను నోట్ తెరుస్తూ ఉంటాడు, నోట్లో పెడుతుంది. ఇక సంధ్య మను కళ్ళలోకి అయితే చూస్తూ ఉంటుంది. ఇక ఇలా చూసేటప్పుడే ఇక చాలా కంట్రోల్ చేసుకోలేక మను చెయ్యి అయితే ఇక సంధ్య నడుము అయితే వేసేస్తాడనమాట. ఇలాంటి టైంలోనే ఇక జిత్తు వర్షిని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ వర్షిని చెప్తే అంటుందన్నమాట, మన నైట్ మను సంధ్య ఇద్దరు వెళ్ళారు, ఆ తర్వాత అసలు మనం కాల్ చేయలేదు, అసలు ఏమైంది, వెళ్ళారా లేరా, ఒకసారి కాల్ చేయకూడదా జిత్తు అని చెప్పేసి అంటే ఇక జిత్తు సరే అని చెప్పి కాల్ చేస్తానంటాడు. అసలు పెద్దమ్మ వాళ్ళు కూడా లేరు కదా, వాళ్ళైతే కాశీ వెళ్ళారు కదా, అందుకని చెప్పేసి అని అంటుంటే సరే అని చెప్పి చేస్తే మనుకి కాల్ చేస్తే జిత్తు ఇక మను కాల్ లిఫ్ట్ చేయడు అనమాట. ఆల్రెడీ ఓ చేతికి కొంచెం పెయిన్గా ఉండి చేయి లిఫ్ట్ చేయడు, పెయిన్గా ఉందని చెప్తాడు. ఇక రైట్ హ్యాండ్ కదా నొప్పి, లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సంధ్య. అనేసి అంటాడు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్తో నడుమ చేసాడు కదా, ఆ చేయి తీబుద్ధి కాక అలానే అయితే చూస్తూ ఉంటాడు. ఇక సరే అని చెప్పేసి ఇక నా చెయ్యి ఒక్క క్షణం కూడా నీ నడుమును వదిలి ఉండలేదు, అందుకని అని చెప్పేసి అంటూ ఇందుకే సారీ కట్టావు అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడనమాట. ఇక మెడ మీద చిన్న బయట ఇచ్చి కొరుకుతూ ఇక దాంతో హా అనేసి అంటూ ఉంటుంది నొప్పి అన్నట్లుగా. ఇక వచ్చి ఒళ్ళో కూర్చున్నావు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. టిఫిన్ పెట్టడానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. దూరంగా ఉండి కూడా టిఫిన్ పెట్టొచ్చుగా అని చెప్పేసి అంటే అవునా సరే అని చెప్పేసి లేచి వెళ్ళిపోబోతూ ఉండగానే నడుమును అయితే పట్టేసుకొని కూర్చో అని చెప్పేసి అంటాడు. ఇక దాంతో కూర్చుంటుంది మళ్ళీ. ఇక నాకు రోజు ఇలానే తినిపిస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఓకే హా అని చెప్పేసి అంటూ ఉంటుంది సంధ్య. ఇక ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒక్కొక్కరు అయితే చూసుకొని అట్లానే అయితే ఉంటారనమాట. ఇక టిఫిన్ తిన్నాక ఇక తన చీర కొంగుతో మూతలా దూచేసి ఇక వెళ్ళిపోబోతూ ఉంటే మను సంధ్య చేపట్టుకుంటాడు. ఇంకా కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక తనకు అర్థమైనట్లుగా బయటకు వెళ్దామా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక ఒకప్పుడు వెళ్ళిన బీచ్కి మళ్ళీ వెళ్తారు ఈసారి సంధ్య అయితే ఇక మనురా ఆడుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. బీచ్లో చాలా అలలు, ఇదంతా ఎంజాయ్ చేయొచ్చు ఇక మనుతో అని చెప్పేసి ఇక మను కూడా వస్తాడనమాట. నన్ను ఎత్తుకుంటావా అని చెప్పేసి, అక్కడే మంచిగా అలలు వస్తున్నాయి కదా, అక్కడ దాకా తీసుకెళ్ళవా ఎత్తుకొని అని చెప్పేసి అడుగుతూ ఉంటే సరే అని చెప్పేసి ఇక తనని వాటర్లో తడిచిన ఆ చీర, సంధ్య నడుము ఇవన్నీ చూస్తూ ఒక్కసారిగా తన వైపుకి అయితే లాక్కుంటాడు. ఇక ఒక్కసారిగా మను గుండెకి వేగంగా వచ్చి ఇక సంధ్య అయితే తగులుతుంది. ఇక అలానే మనుని కళ్ళల్లో కళ్ళు పెట్టయితే చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా సంధ్యని ఎత్తుకొని ఇక ఎగసి పడుతున్న అలలకి ఒకరి మీద ఒకరు పడిపోతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇక ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో ఇక సముద్రుడు కూడా చాలా సంతోషించినట్లు వీళ్ళిద్దరిని ఒకటి చేయడానికి పెద్ద అలలు అయితే వస్తూ ఉంటే ఇక భయంతో మనుని గట్టిగా హగ్ చేసుకుంటుంది సంధ్య. వీళ్ళిద్దరి మధ్య గాలి కూడా చొరబడలేనంత దగ్గరగా
అయితే అయిపోతూ ఉంటారు. ఇలా ఉన్న టైంలోనే సంధ్యకి ఇక తన ప్రేమని ఇక ఆపుకోలేక డీప్ కిస్ అయితే ఇచ్చేస్తాడు. ఇక ఒక్కసారిగా అయితే రే మను అసలు ఊపిరి ఆడడం లేదురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఎందుకే మరి సారీ కట్టావు అని చెప్పేసి నాతో ఇలానే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మళ్ళీ ఈసారి కిస్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇక ఈసారి అయితే ఇక మను వదిలేంత వరకు తను అసలు ఏమి మాట్లాడకుండా తననే అయితే చూస్తూ ఇక నీటి అలలిలో తన షర్ట్ని గట్టిగా పట్టుకొని ఒకరి మీద ఒకరు ఇక అలానే అయితే ఉంటారనమాట. ఆల్రెడీ ఇక జిమ్ బాడీ అయిన మను బాడీకి తన చూపులకి సంధ్య అసలు తనను వదిలిపెట్టి పక్కకు కూడా వెళ్ళదన్నమాట. ఇక అదేవిధంగా వెన్న కంటే శుతిమెత్తని సొగసైన మా సంధ్య బాడీ కానీ ఇక తన కానీ ఇద్దరు కూడా ఒకరిని వదిలి ఒక్క క్షణం కూడా అసలు పక్కకు కూడా రాకుండా ఒక 2-3 అవర్స్ అలానే ఇద్దరు ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతూ ఇక సంధ్యని నలిపేస్తున్నట్టు కిస్సెస్తో చేస్తూ అట్లా ఆడుకుంటూ ఒకరి వెనకాల ఒకరు పరిగెడుతూ ఇలా అయితే చేస్తూ ఉంటే తర్వాత కొంతసేపటికి ఆకలి అవుతుందిరా అని చెప్పేసి అనగానే ఇంటికి వెళ్దామా అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి ఇక ఇంటికి అయితే వస్తూ ఉంటారు కారులో. ఇంటికి వస్తున్నంతసేపు ఇక సంధ్య నడుము వైపే ఇక మను చూపు, తన చెయ్యి అయితే ఇక సంధ్య నడుము పైన అయితే ఉంటుంది. ఇక ఇంటికి రాగానే ఇక డోర్ లాక్ చేసిన మను డోర్ దగ్గర అలానే అయితే నుంచుంటాడు. ఇక డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను రా అని లోపలికి అయితే వెళ్తూ ఒకసారిగా మళ్ళీ వెనక్కి తిరిగి ఇక మనుని చూస్తూ పరిగెత్తుకుంటూ అయితే వెనక్కి వచ్చి మనుని ఇక చుట్టేసుకుంటుంది. ఇక ఇలా చుట్టేసుకునేసరికి ఇక మళ్ళీ తను గట్టిగా తను హగ్ చేసుకొని ఎందుకే నన్ను ఇన్ని రోజులు ఏడిపించావు అని చెప్పేసి ఇక తను ఇక సంధ్య మెడ మీద చిన్న బయట అయితే ఇస్తాడు. ఇక తర్వాత తన నడుముని ముద్దులతో నింపేస్తూ ఉంటాడు. ఇక నడుము చుట్టూ బైట్స్ అయితే కొరుకుతూ అట్లా గట్టిగా హగ్ చేసుకున్నట్లు బటర్ కన్నా స్మూత్గా ఉన్నావే ఏం తింటున్నావే అని చెప్పేసి ఇలా గట్టిగా హగ్ చేసుకున్నట్లుగా అయితే ఉంటాడనమాట. ఇక ఎన్ని రోజులు ఎలా మిస్ అయ్యానరా నిన్ను అని చెప్పేసి తను కూడా గట్టిగా పట్టుకొని తను వదలదనమాట. ఇంతలో కాలింగ్ బెల్ అయితే మోగుతూ ఉంటుంది. ఇన్ని రోజుల్లో నిన్ను ఎలా మిస్ అయ్యాను రా అని చెప్పేసి ఇక సంధ్య మను గురించి మనసులో అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ అయితే మోగుతూ ఉంటే ఇక ఈ లోకంలోకి అయితే వస్తారు. ఇక సంధ్య లోపలికి వెళ్ళిపోతుంది ఇక డ్రెస్ అయితే మార్చుకోవడానికి. ఇక సంధ్య సెల్ అయితే అక్కడ ఉంటుంది కదా. ఇక డోర్ తీద్దామని వెళ్ళే లోపు ఇక సంధ్య సెల్కి మెసేజెస్ అయితే వస్తాయి అన్నమాట. ఇక దాంతో చూస్తాడు అభి అయితే మెసేజెస్ అయితే చేస్తూ ఉంటాడు. డైవర్స్ పేపర్ మీద సైన్ చేశాడా మను ఇక ప్రేమ నటిస్తూ కొంచెం సైన్ త్వరగా చేయించు అప్పుడే మన ఇద్దరం ఒక్కటవుతాము అన్నట్లుగా అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఆ మెసేజ్ చూసిన మనుకి చాలా కోపం అయితే వస్తుంది. ఇక సైన్ కోసమా నా మీద ప్రేమలాగా చూపిస్తున్నావు అని చెప్పి కోపంగా డోర్ అయితే తీస్తే ఎదురుగా సిరి ఏమో వస్తుంది. సిరి ఎవరో కాదు ఇక తనకి మరదలు అనమాట, బావా అంటూ వస్తుంది. ఇక డ్రెస్ అప్ అయ్యి సంధ్య ఎవరో వచ్చారని చెప్పేసి వస్తుంటే ఎదురుగా సిరి అయితే కూర్చొని మను సిరి మాటలు చెప్పుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ఇక సంధ్యతో సిరి మా మేనత్త కూతురు అని చెప్పేసి బెంగళూరులో జాబ్ చేస్తూ ఉంటుంది అనగానే ఇక సిరి అయితే హాయ్ అని చెప్పేసి నిన్ను చూడడానికే వచ్చాను అని చెప్పని అంటుంది. ఇక దాంతో హాయ్ అని చెప్పేసి సంధ్య నవ్వుతున్నట్లుగా అలా చెప్తూ చూస్తూ ఉంటుంది. ఇక నువ్వేదో మోడర్న్గా ఉంటావు అనుకుంటే ఈ చీర, ఈ మల్లెపూలు, ఈ బొట్లు ఏంటి సంధ్య అని చెప్పేసి అంటే ఇక అప్పుడే మను అయితే అంటాడు ఇక తనకు కావాల్సినవి వచ్చే వరకు అలా తను నటిస్తూనే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఇక దాంతో చాలా అయితే కోపంగా బాధగా అనిపిస్తూ ఉంటుంది సంధ్యకి. అర్థం కాలేదు బావా ఏమన్నావు నువ్వు అని అంటే అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అవుతుందిలే, సరిపడా మనం బయటకు వెళ్దాం అని చెప్పేసి ఇక సిరిని తీసుకొని ఇక మను బయటకు అయితే వెళ్ళిపోతారు ఇద్దరు. ఇక సంధ్య నేను కూడా వస్తాను అన్నట్లుగా అన్నా కానీ అస్సలు వినిపించుకోకుండా వీళ్ళిద్దరే వెళ్ళిపోతారు. ఇక మను అన్న మాటలు సంధ్యకి చాలా అయితే బాధనిస్తూ ఉంటాయి. నేను నటించడం లేదు అని చెప్పేసి చాలా అయితే ఏడుస్తుంది చాలాసేపు.
చెప్పు, నిజంగానే నిన్ను ఇష్టపడుతున్నాను, అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, చెప్పే టైం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి ఇక సంధ్య వాళ్ళకి ఇష్టమైన ఏమైనా చేయాలని అయితే వెళ్తుంది. ఇక్కడ సంధ్య ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి వచ్చాము, తను కూడా తీసుకొస్తే బాగుండు కదా బావా అని చెప్పేసి సిరి మనుతో అయితే అంటుంది. ఇక మను అంటాడు తనకు ఒంటరిగా ఉండడమే ఇష్టం, అప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అదే తనకి హ్యాపీ అన్నట్లుగా చెప్తాడు. ఇక ఏమంటున్నావురా నాకేం అర్థం కావట్లేదు అన్నట్లు సిరి అంటూ ఉంటుంది. సర్లే పద అన్నట్టుగా చాలా లేట్ దాకా ఇద్దరు తిరిగి మాట్లాడుకుంటూ రెస్టారెంట్లో డిన్నర్ అది చేసేసి ఎప్పటికో వస్తారు. ఈలోపు ఇక ఇక్కడ బెండకాయ ఫ్రై, టమాటో పప్పు ఇవన్నీ కూడా రెడీగా చేసి ఎదురు చూసి ఏదో నిద్రపోతూ ఉంటుంది. ఇక ఎప్పటికో కాలింగ్ బెల్ అలా మోగితే ఇక నిద్ర కళ్ళతోనే వచ్చి డోర్ అయితే తీస్తూ ఉంటుంది. ఇక భోజనం వండాను మను, రండి తిందామని చెప్పేసి అంటే మేము బయట తినేసి వచ్చాము, నువ్వు తిని పడుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక చాలా కష్టపడి మీకోసం నాకు రాకపోయినా అత్తయ్య ఆ రోజు నేర్పించారు, నీకు ఇష్టం అని చెప్పి బెండకాయ ఫ్రై అవన్నీ చేశాను అనేసి మనసులో అనుకొని ఇక గుడ్ నైట్ అనేసి ఆ సోఫాలోనే పడుకుంటాడు. ఇక సంధ్య చాలా ఏడుస్తూ ఉంటుంది, నన్ను అపార్థం చేసుకుంటున్నావా అనేసి, ఇక నేను నటిస్తున్నాను అనుకుంటున్నావా, ఎలా చెప్పాలి నీకు అనేసి. ఇక అప్పుడే అభి నుండి కాల్ కూడా వస్తుంది. ఇక కోపంగా అభికి ఇంకొకసారి నాకు కాల్ చేస్తే చంపేస్తా, పోలీసులకి కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి, నాకు కాల్ చేయొద్దు, నీ గురించి తెలియక ఇన్నాళ్ళు నీతో మాట్లాడాను అని చెప్పేసి, నువ్వు ఒక చీటర్వి అని చెప్పేసి తిట్టేస్తే ఇక అభిగాడు నువ్వు కాకపోతే ఇంకొకటి నువ్వు పడతావు అనుకున్నావు, నువ్వు మొండి కట్టాను పడలేదు, నువ్వు కాకపోతే ఇంకో దాన్ని ట్రై చేసుకుంటానని చెప్పి లైట్ తీసుకుంటాడు. ఇక అన్నం తినకుండానే గదిలోకి అయితే వెళ్ళిపోయి మను వస్తాడేమోనని చెప్పి వెయిట్ చేస్తా, మను కోసం వెయిట్ చేస్తే అలానే పడుకుంటూ ఉంటుంది. ఇక మను అయితే సంధ్య మీద కొంచెం కోపంగా ఉంటాడు కదా, నటిస్తుంది, లవ్ లేదు ఏం లేదు, కొంచెం కూడా ఇష్టం లేదు, కావాలని డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయిస్తానని ఇలా నటిస్తుంది అనుకొని సోఫాలోనే పడుకుంటాడు. ఇక దాంతో ఇక తను కూడా ఏడ్చి ఇక తన రూమ్లో నిద్రపోతుంది. ఇక మార్నింగ్ నిద్ర అయితే త్వరగా లేవదన్నమాట. ఇక సిరి అంటుంది ఏంటో ఇంకా సంధ్య నిద్ర లేవలేదా అంటే, నేను కాఫీ తీసుకెళ్ళి ఇస్తేనే లేస్తుంది అంటాడు. బావ నేను తీసుకొస్తాలే అని చెప్పేసి 2 కప్పులు కాఫీ అయితే తెచ్చి సిరి ఇద్దరు తాగుతారు. బావ నేను ఒక 3 అవర్స్లో వచ్చేస్తాను, రామ్తో బయటకు వెళ్తున్నాను అంటుంది. ఇక సరే వెళ్ళరావే అని చెప్పేసి అంటే, వీళ్ళిద్దరు స్కూల్ డేస్ నుంచి లవ్ అనమాట. ఇక రామ్ని లంచ్కి ఇంటికి తీసుకురా అని చెప్పేసి అనుకుంటూ తనకైతే బాయ్ చెప్తాడు. ఇక లోపలికి వచ్చాక ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడన్నా త్వరగా లెగవాలి కదా, ఈ సంధ్య ఎందుకు ఇంకా లేవలేదు అన్నట్టుగా లోపలికి అయితే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఇక సంధ్య అయితే పడుకొని తల మీద చేయి పెట్టుకొని ఉంటుంది. ఇక ఫ్యాన్ గాలికి సంధ్య నడుము దగ్గర చీర కొంచెం పక్కగా అయితే వెళ్తూ ఉంటుంది. ఇక తనని చూసిన మను సంధ్య పక్కన అయితే కూర్చొని నడుము మీద అయితే చేయి వేస్తున్నట్లు వేస్తూ ఉంటాడు. ఇక దాంతో సంధ్యకి ఒక్కసారిగా షాక్ లాగా ఇక దడుచుకున్నట్లుగా ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఇక మనుని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక మను నీకోసం నైట్ అంతా ఎంత ఎదురు చూసానో వస్తావని, ఎందుకు రాలేదా అన్నట్లుగా అయితే మనసులో ఏడుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. ఇక తన మెడ మీద ఇక పొట్ట మీద ఇలా బాడీ మీద అసలే చాలా వైట్గా ఉంటుంది కదా, ఇక దాంతో తెల్లని బాడీ మీద నడుము దాకా మొహం నుంచి అన్ని ఘాట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక అవన్నీ నిన్న బీచ్లో ఇక మను కొరికినవి బైట్స్ అయితే అవన్నమాట. ఇక దాంతో ఇక తదంతా అంటే కొంచెం ఫీవర్ లాగా అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇక డాక్టర్కి అయితే కాల్ చేసి తను చేసిన పనికి ఇచ్చా అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇక లేడీ డాక్టర్ అయితే ఒక పెద్ద ఆవిడ అయితే వస్తారు. ఇక డాక్టర్ ఎక్కడ చూసి ఇవన్నీ మళ్ళీ అడుగుతారేమోనని చెప్పి ఇక సంధ్య చైర్ని కవర్ చేసుకొని ఆ ఘాట్లేవి కనపడకుండా చేస్తుంది. ఇక ఏమైందమ్మా అనేసి అడిగితే కొంచెం నీరసంగా ఉంది, నిన్న ఫుడ్ తినలేదు,
మేడం అని చెప్పేసి అంటే, అవునా అని చెప్పేసి నేను చెక్ చేస్తాను అని స్టెథోస్కోప్తో ఇట్లా హార్ట్ మీద ఇట్లా పెట్టేసరికి ఇక తనకు అర్థమవుతుంది. ఇక నెక్ మీద, ఇక చెస్ట్ మీద ఇక అన్ని ఘాట్లులాగా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇక కొన్ని మందులు అయితే రాసిస్తాను అని చెప్పేసి గమనిస్తుంది డాక్టర్. ఇక ఇవి వాడండి తగ్గిపోయిద్ది అని చెప్పేసి ఇక డాక్టర్ వెళ్ళిపోబోతూ ఉంటే ఇక బయట దాకా వచ్చి మానుని చూసి, మిస్టర్ మాను అంటే, చెప్పండి మ్యామ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మనోహర్. ఇక నిన్ను ఎలా భరిస్తుందిరా ఆ పిల్ల అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమైంది మేడం అన్నట్లుగా అయితే చూస్తే, అల్లరి కోతి నువ్వు అనగానే ఇక మ్యామ్ అది అని సిగ్గుపడిపోతూ ఉంటాడు. మనం తనకైతే అర్థమవుతుంది కదా, ఇక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి ఇక విషెస్ అయితే చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్. ఇక మాను అయితే లోపలికి అయితే వస్తాడు. ఇక సంధ్య అలానే అయితే పడుకొని అయితే ఉంటుంది. ఇక నేను వెళ్ళి టాబ్లెట్స్ అవి తీసుకొస్తాను, సిరి బయటకు వెళ్ళింది అని చెప్తాడు. నెక్స్ట్